హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజైతే ఒకటి లేదా రెండు మూడు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉండేటువంటి టాపిక్ అనేటువంటిది వర్ణమాల వర్ణోత్పత్తి స్థానాలపైన అయితే ఖచ్చితంగా రెండు ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంది. మరి ఆ టాపిక్ నుంచి అత్యంత సులువుగా ఏ విధంగా మార్కులను సాధించవచ్చు అనేటువంటిది మీకు ఈ వీడియోలో అందించే ప్రయత్నం చేస్తాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసే ప్రయత్నం చేయండి. మరి ఇప్పుడు వర్ణమాలలో మనకి ప్రధానంగా అడిగేటువంటి ప్రశ్నలు ఏ విధంగా ఉంటున్నాయి, ఏ అంశాలపైన ఎక్కువగా అడిగేటువంటి అవకాశాలు ఉన్నాయో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతకీ వర్ణమాలలో సంస్కృత భాషలో ఉండే వర్ణాలు ఎన్ని అని అడుగుతాడు. సంస్కృత భాషలో ఉండేటువంటి వర్ణాలు ఎన్ని అంటే కనుక మనకి 50 వర్ణాలు అయితే ఉన్నాయి. సంస్కృత భాషలో ఉండేటువంటి వర్ణాలు ఎన్ని అంటే 50. అలాగే ప్రాకృత భాషలో ఉండేటువంటి వర్ణాలు ఎన్ని? ప్రాకృత భాషలో ఉండే వర్ణాలు 40. చూసారమ్మా, సంస్కృత భాషలో వర్ణాలు ఎన్ని? 50. ప్రాకృత భాషలో ఉండేటువంటి వర్ణాలు ఎన్ని అంటే 40. అయితే అచ్చ తెలుగు భాషలో ఉండేటువంటి వర్ణాలు, అచ్చ తెలుగు భాషలో ఉండేటువంటి వర్ణాలు ఎన్ని అంటే కనుక 36. సో ఇవి ప్రాథమికంగా వర్ణమాల పైన మనకి వచ్చేటువంటి కొన్ని ప్రశ్నలు. సంస్కృత భాషలో 50 వర్ణాలు, ప్రాకృత భాషలో 40 వర్ణాలు, అచ్చ తెలుగు భాషలో మనకి 36 వర్ణాలు అయితే ఉన్నాయి. అయితే మన యొక్క ఆంధ్రములో లేదా ఆంధ్ర భాషలో ఉండే వర్ణాల సంఖ్య ఎన్ని అని అడిగితే కనుక 56. ఆంధ్రములో లేదా ఆంధ్ర భాషలో ఉండేటువంటి వర్ణాలు ఎన్ని అంటే 56. అంటే అచ్చ తెలుగులో 36, కానీ మిగతా వర్ణాలు మనకి సంస్కృత భాష నుంచి మనకి వచ్చి చేరడం జరిగింది. కాబట్టి మనకి ఈ యొక్క వర్ణాల సంఖ్య అయితే 56గా పరిగణించడం జరుగుతుంది. అంటే మనకి సంస్కృత భాష నుంచి వచ్చినటువంటి వర్ణాలు ఎన్ని అని అడుగుతాడు. సంస్కృత భాషలో నుండి వచ్చినటువంటి వర్ణాలు ఎన్ని అని అడుగుతాడు. సో సంస్కృత భాష నుంచి మన యొక్క తెలుగు భాషలోకి వచ్చి చేరినటువంటి వర్ణాలు ఎన్ని అంటే 19. అంటే తెలుగు భాషలో చాలా తక్కువగా వర్ణాలు ఉండడం చేత మనము పక్క భాష నుంచి అరువు తెచ్చుకోవడం జరిగింది. కాబట్టి వాటిని మనం తెలుగులోకి మనము చేర్చుకోవడం జరిగింది. అవి 19 వర్ణాలుగా చెప్పవచ్చు. ఇవి ప్రాథమికంగా అడిగేటువంటి అంశాలు వర్ణాల పైన. అలాగే వర్ణమాలలో పరుసములేవి, సరళములేవి, స్పర్శములేవి అనేటువంటిది, అనునాసికములేవి అనేటువంటిది ఇప్పుడు మనము తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఆహా వీటిని మనము ఏమంటారు అంటే కనుక అచ్చులు అంటారు. వీటిని ఏమంటారమ్మా? అచ్చులు అంటారు. వీటిని అచ్చులుగా చెప్పచ్చు. అయితే ఈ అచ్చులు మొత్తం ఎన్ని అని అడిగితే కనుక 16 ఉంటాయి. అచ్చులు ఎన్నమ్మా? ఆంధ్ర భాషలో అచ్చులు ఎన్ని? 16గా చెప్పడం జరుగుతుంది. అభ్యర్థులు గమనించాలి. అయితే పూర్వం మనము లు అనేటువంటి వీటిని అయితే మరి వర్ణమాలలో రాసేవారు. కానీ ప్రస్తుతానికైతే ఈ యొక్క వర్ణాలను పరిగణించడం లేదు, మనము వాడుకలో ఉపయోగించడం లేదు. ఓకేనమ్మా. ఇకపోతే హల్లులు, కా నుంచి బండిరా వరకు ఉన్నటువంటి అక్షరాలను మనము హల్లులుగా చెప్పడం జరుగుతుంది. వర్గములో ప్రథమ అక్షరములు అంటే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకుంటున్నామో ఈ కా నుంచి మా వరకు ఉండేటువంటి ఈ అక్షరాలంతా కూడాను ఒక వర్గంగా చెప్పుకోవచ్చు. ప్రతి వర్గంలో 5 అక్షరాల సంఖ్య అయితే ఉంటుంది. ఈ 5 అక్షరాల సంఖ్యను ఒక వర్గంగా చెప్పవచ్చు. ప్రతి ఒక్క 5 అక్షరాలను ఒక వర్గంగా మనము పరిగణించాలి. ఈ యొక్క 5 వర్గాలను కూడా మనము స్పర్శాలు అని చెప్పొచ్చు. ఏమంటారమ్మా? స్పర్శాలు అని. అయితే కా నుంచి బండిరా వరకు ఉండేటువంటి వాటిని హల్లులు అంటారని తెలుసు మనకి. ఏంటంటారమ్మా? హల్లులు. అయితే హల్లులు ఎన్ని అని అడిగితే కనుక హల్లులు 37గా పరిగణించాలి. అయితే
35 ఉంటే కాస్త 37 ఏ విధంగా అవుతుందంటే కనుక ఇక్కడ ఏదైతే ఉంటుందో దంత్య జాలు కూడాను పూర్వం మనము వర్ణమాలలో ఉపయోగించడం జరిగింది. అయితే ప్రస్తుతానికైతే దంత్య చాజాలను ఉపయోగించడం లేదు. వీటితో కలిపి అయితే మనము ఎన్ని చెప్పుకోవచ్చమ్మా 37గా పరిగణించడం జరుగుతుంది హల్లులను. ఉభయాక్షరములు ఎన్ని అంటే కనుక ఉభయాక్షరములు మనకి 3గా చెప్పొచ్చు. ఏంటంటే అవమ్మా 0, 2 సున్నాలు, అర సున్నాను కలిపి మనము ఉభయాక్షరాలుగా పరిగణించడం జరుగుతుంది. రైట్. ఇప్పుడు మనకి వర్ణమాలలో మొత్తం 56గా చెప్పడం జరుగుతుంది. అయితే ఈ 56 వర్ణాలను మనము ఒక్కొక్క దాని గురించి మనము వివరంగా తెలుసుకుందాం. ఆ నుంచి అమహ వరకు ఉండేటువంటి వాటిలో మనకు అచ్చులను తెలుసుకున్నాం. ఈ అచ్చుల్లో దీర్ఘమైనటువంటి అచ్చులేవి, హ్రస్వమైన అచ్చులేవి అని తెలుసుకోవచ్చు. దీర్ఘమైన అచ్చులంటే ఆ, హ్రస్వమైన అచ్చులంటే ఆ, దీర్ఘమైన అచ్చులంటే ఆ అవుతుంది. హ్రస్వమైన అచ్చులంటే ఈ, దీర్ఘమైన అచ్చులంటే ఈ అవుతుంది. అంటే ఒక మాత్ర కాలంలో పలికేటువంటి అక్షరాలను హ్రస్వ అక్షరాలని, 2 మాత్రల కాలంలో పలికేటువంటివి దీర్ఘ అక్షరాలని అయితే మనము తెలుసుకోవాలి. ఒక మాత్ర కాలంలో అంటే ఒక చిటికె కాలంలో పలికేవి ఆ, ఈ, ఊ, రు, ఏ, ఓ. మిగతా అమ్మహ అయితే ఇందులో భాగం కాబట్టి మనము రాయని అవసరం లేదు, ఆలో భాగం కాబట్టి. లూలులు కూడాను మనము ఉపయోగించట్లేదు కాబట్టి రాయని అవసరం లేదు. ఓకేనమ్మా. సరే, ఇవి హ్రస్వమైనటువంటి అచ్చులుగా చెప్పచ్చు. ఏంటమ్మా హ్రస్వమైన అచ్చులు. హ్రస్వమైన అచ్చులు మనము బాక్స్ రూపంలో గీయడం జరిగింది. ఇకపోతే దీర్ఘమైన అచ్చులు ఆ, ఈ, ఊ, రు, ఏ, ఐ, ఓ, ఔ, అం, అహ. ఇవి కూడాను దీర్ఘమైనటువంటి అచ్చులుగా చెప్పచ్చు. దీర్ఘమైన అచ్చులు అంటే 2 మాత్రల కాలంలో పలికేటువంటివి. 2 మాత్రల కాలంలో పలికేటువంటి అక్షరాలు మనము 0తో చుట్టడం జరిగింది. ఓకేనమ్మా. సో ఈ విధంగా అయితే మనము దీర్ఘ అచ్చులేవి, హ్రస్వమైన అచ్చులేవి. హ్రస్వము అంటే పొట్టిదైనటువంటి అచ్చు. ఆ పొట్టిదైనటువంటి అచ్చుని మనము దీర్ఘం లేకుండా ఒక మాత్ర కాలంలో పలుకుతాం కాబట్టి అవి హ్రస్వాలు. ఇకపోతే స్పర్శాలలో కా నుంచి మా వరకు ఉండేటువంటి వాటిలో ప్రతి ఒక్క భాగంలో కూడాను ప్రథమ అక్షరాలు ఉంటాయి. ఈ ప్రథమ అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని కఠినంగా పలికేవి అని చెప్పవచ్చు. ఏంటమ్మా కఠినంగా పలుకబడేవి. కఠినంగా పలుకబడేవి వర్గంలోని ప్రథమాక్షరములు. వీటిని ఏమంటారంటే కచ్చటి తప్పలుగా చెప్పచ్చు. వీటిని పరుషాలు లేదా పరుషములు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారమ్మా పరుషములు లేదా పరుషాలు. పరుషాలు అని వేటిని అంటారు కచ్చటి తప్పలు. పరుషాలు ఏవేమా క చ ట త ప. ఈ కచ్చటి తప్పలను పరుషాలుగా చెప్పచ్చు. ఇవి కఠినంగా పలుకబడేవి మరి కచ్చటి తప్పలు. ఇకపోతే వర్గంలోని తృతీయ అక్షరములు. ఇదమ్మా వర్గంలోని తృతీయ అక్షరములు గ జ డ ధ బ. ఈ గజడ దబలను ఏమంటారంటే వర్గంలోని తృతీయ అక్షరములుగా చెప్పొచ్చు. ఈ వర్గ తృతీయ అక్షరములను మనము సరళాలుగా చెప్పొచ్చు. ఏమనొచ్చమ్మా సరళాలు. సరళాలు అంటే కొంచెం సరళంగా పలికేవి, తేలికగా పలికేటువంటివి అని అర్థం. కఠినంగా పలికేవి పరుషములు, తేలికగా పలికేవి సరళాలు, గజ్జల దబలు. వర్గంలోని తృతీయ అక్షరములు అంటే 3వ అక్షరాలు కాబట్టి ఇవి సరళాలు. ఓకేనమ్మా. ఇకపోతే వర్గంలోని పంచమాక్షరములు. వర్గంలోని పంచమాక్షరములు ఏవైతే ఉన్నాయో వాటిని అనునాసికములు అంటారు. ఏమంటారమ్మా అనునాసికాలు లేదా అనునాసికములు అంటారు. వీటిని జ్ఞా, ఇన్యా, అన, నా, మ. అనునాసికములు ఏవమ్మా జ్ఞా, ఇన్యా, అన, నా, మ. ఇకపోతే మిగిలిన వంటి ఒత్తులతో ఉండేటువంటివి ఖ, ఛ,
ఠ థ పల్లో ఒత్తులతో ఉండేటువంటి ఘ జ డ దబల్లో ఒత్తులతో ఉండేటువంటి వాటిని వర్గంలోని ద్వితీయ తృతీయ అక్షరాలను ఏమంటారు అంటే గనక ఈ వర్గంలోని ద్వితీయ తృతీయ అక్షరాలను వర్గయుక్కులు అంటారు. ఏమంటారమ్మా వీటిని మరియు వీటిని కలిపితే మనము వర్గయుక్కులుగా చెప్పొచ్చు. ఏమనొచ్చమ్మా? వర్గయుక్కులు. వర్గయుక్కులు ఎన్ని? 10. ఈ వర్గయుక్కులని మనము మరొకలా కూడాను చెప్పొచ్చు, మహాప్రాణాలు అని చెప్పొచ్చు. ఎలా చెప్పొచ్చమ్మా? మహాప్రాణాలు లేదా మహాప్రాణాక్షరాలు అంటారు. మహాప్రాణాక్షరాలు ఏవి? వర్గంలోని ద్వితీయ తృతీయ అక్షరాలను మహాప్రాణాక్షరాలు అంటారు. అలాగే ముక్కు సహాయంతో పలికేటువంటి అక్షరాలు కాబట్టి అనునాసికములని చెప్పడం జరుగుతుంది వర్గంలోని పంచమాక్షరములను. రైట్. ఇప్పుడు ఇవి కాకుండా మనకి పరుసాలు సరళాలు కాకుండా అంటే వర్గంలోని ప్రథమ అక్షరములు వర్గంలోని తృతీయ అక్షరములు కాకుండా మిగిలిన ఉండేటువంటి హల్లులను స్థిరాలు అంటారు. ఏమంటారమ్మా? స్థిరాలు అంటారు. వీటిని వర్గంలోని ప్రథమ అక్షరములైన కచ్చర తప్పలు, వర్గంలోని తృతీయ అక్షరములైన గజర దెబ్బలు, ఈ రెండింటినీ కాకుండా మిగతా హల్లులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కలిపి మనము స్థిరాలుగా చెప్పొచ్చు. ఏమనొచ్చు? స్థిరాలు అంటారనమాట. ఏవి? పరుసాలు సరళాలు కాకుండా ఉండే మిగతా అక్షరాలన్నిటిని కూడా మనము స్థిరాలుగా చెప్పొచ్చు. రైట్. ఇకపోతే యా రా లా వ ఏవైతే ఉన్నాయో వీటిని అంతస్తములు అంటారు. ఏమంటారమ్మా? అంతస్తములు అని చెప్పడం జరుగుతుంది. యారా లావలను ఏమంటారు? అంతస్తములు అని. ఊది పలికేటువంటివి సే సా సా హా లా అనేటువంటిది ఊది పలికేటువంటి అక్షరాలు. ఏంటమ్మా? ఊది పలికేవి కాబట్టి ఇవి ఊష్మాలు అయ్యాయి. ఏమవుతాయి? ఊష్మాలు. ఊది పలికేవి కాబట్టి వీటిని ఏమన్నాము? ఊష్మాలు అని చెప్పడం జరుగుతుంది. ఊది పలికేటువంటి అక్షరాలు శేషాస హ అనేటువంటిది అలా అనేటువంటిది ఊష్మాలుగా చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మనకి వర్ణమాల పైన వచ్చేటువంటి టాపిక్లో మనకి వీటిపైన ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. పరుసములు ఏవి? చెట్ట తప్పులు వర్గంలోని ప్రథమ అక్షరములు. సరళములు ఏవి? వర్గంలోని తృతీయ అక్షరములు. అలాగే వర్గంలోని ద్వితీయ తృతీయ అక్షరాలు ఒత్తులతో ఉండేటువంటి వాటిని వర్గయుక్కులు అంటారు. దీన్ని మహాప్రాణాక్షరాలు అంటారు. అలాగే వర్గంలోని పంచమాక్షరములు ముక్కు సహాయంతో పలికేవి జ్ఞా జ్ఞ అనా నామాలను అనునాసికములు అంటారు. అలాగే వర్గంలోని ప్రథమ తృతీయ కాకుండా మిగతా ఉండేటువంటి అక్షరాలను స్థిరాలు అని కూడాను చెప్పడం జరుగుతుంది. అయితే ఈ అచ్చులను ఏమని పిలుస్తారు అంటే ప్రాణములు అని చెప్పడం జరుగుతుంది. వీటిని ఏమంటారమ్మా? ప్రాణములు అని పిలవడం జరుగుతుంది. ఏమంటారు? ప్రాణములు అంటారు. అలాగే హల్లులను వ్యంజనములు అని కూడా పిలవడం జరుగుతుంది. ఏమని పిలవడం జరుగుతుందమ్మా? వ్యంజనములు. హల్లులను వ్యంజనములు అని. ప్రాణాలు అని చెప్పడం జరుగుతుంది. ఎందుకు ప్రాణాలు అంటే ప్రాణులు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే అచ్చుల ద్వారా ప్రాణములు పోస్తాయి కాబట్టి వీటిని ప్రాణులుగా చెప్పొచ్చు. అంటే ప్రతి ఒక్క హల్లు కూడాను అచ్చు యొక్క స్వరంతోనే పలకడం జరుగుతుంది. రైట్. మరి ఇప్పుడు ఈ క్లాస్లో ఈ వీడియోలో మనం ఏ టాపిక్స్ అయితే నేర్చుకున్నాం ఒకసారి బిట్స్ రూపంలో ఏ విధంగా వస్తున్నాయనేటువంటిది ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అచ్చులు అని వేటిని అంటారంటే ఆ నుంచి ఔ వరకు ఉండేటువంటి అక్షరాలను అచ్చులు అంటారు. ఇవి ఎన్ని అని అడిగితే కనుక అచ్చులు 16 అని అయితే మనకి ప్రశ్న అయితే అడిగే అవకాశం ఉంది. హల్లులు ఎన్ని అంటే హల్లులు కా నుంచి బండిరా వరకు ఉండే అక్షరాలను హల్లులు అంటారు. ఇవి మొత్తం ఎన్ని అని అడిగితే కనుక 37 లేదా 37 అని అయితే మనం తెలుసుకోవాలి. ఇకపోతే పరుసములు అని వేటిని అంటారు? వర్గంలోని ప్రథమ అక్షరములను పరుసములు అంటాము. అవి కఠినంగా పలికేవి అని చెప్పుకున్నాము. కాబట్టి ఇవి ఎన్ని అంటే కనుక 5. కానీ దంత్య చాతో కలిపితే కనుక మనకి పూర్వం దంత్య చాలు దంత్య జాలు ఉపయోగించడం జరిగింది కాబట్టి వాటితో కలిపితే మొత్తం 6 అయితే తెలుసుకోవాలి.
సరళాలు ఏవి అంటే తేలికగా పలికేవి, సరళంగా పలికే వాటిని సరళాలు అంటారని తెలుసుకున్నవి ఎన్ని అని అడిగితే కనుక 5, దంత్య జాతో కలిపితే కనుక మొత్తం 6గా గుర్తించాలి అభ్యర్థులు. ఇకపోతే స్పర్శాలు కా నుంచి మా వరకు ఉండేటువంటి అక్షరాలను ఆ వర్గాలు ఏవైతే ఉన్నాయో 5 అక్షరాల క్రమము ఆ వర్గం మొత్తాన్ని 25గా చెప్పొచ్చు. దంత్య చాజాలతో కలిపితే కనుక మనకి 27గా ఉంటాయనైతే అభ్యర్థులు గమనించాలి. కా నుంచి మా వరకు ఉండేటువంటి వాటిని మనము స్పర్శాలుగా చెప్పొచ్చు ఆ వర్గాన్నింటినీ కూడా. ఇకపోతే అనునాసికములు. అనునాసికములు అంటే ముక్కు సహాయంతో పలికేవి. అవి జ్ఞ, ఇజ్ఞ, అన, నామ. వీటిని వర్గంలోని పంచమాక్షరములు అని కూడాను చెప్పడం జరుగుతుంది. అనునాసికాలను వర్గంలోని పంచమాక్షరములు అనునాసికములు ఎన్ని అని అడిగితే కనుక 5 అని అభ్యర్థి గమనించాలి. వర్గయుక్కులు వర్గంలోని ద్వితీయ తృతీయ అక్షరములను ఏమంటారు అని అడిగితే వర్గయుక్కులు అంటారు. అవి ఏవి అంటే కనుక ఒత్తుక, ఒత్తుచ, ఒత్తుత, ఒత్తుపా, ఒత్తుగా, ఒత్తుజ, ఒత్తుడా, ఒత్తుదా, ఒత్తుభాగా చెప్పొచ్చు. మొత్తం ఎన్ని అని అడిగితే వర్గయుక్కులు 10. వీటికే మహాప్రాణులు అని కూడాను చెప్పడం జరుగుతుందని అయితే అభ్యర్థులు గమనించాలి. మహాప్రాణులు అని వేటిని అంటారు, లేదా ఈ క్రింది వాటిలో మహాప్రాణులు గుర్తించండి అనగానే మనకి ఒత్తులతో ఉండేటువంటి అక్షరాలను మనము మహాప్రాణులుగా గుర్తించాలి. ఇకపోతే అంతస్తములు. అంతస్తములు అంటే మనకి ఊష్మాలకు మరియు ఈ యొక్క స్పర్శాలకు మధ్యగా ఉండేటువంటివి యా, రా, లా, అలా, వా. వీటిని ఊష్మాలుగా చెప్పొచ్చు. ఊష్మాలు అంటే ఊది పలికేవి. ఈ పలికేటప్పుడు ఈ అక్షరాలు కొంచెం మనము యారా, లావా అనేటువంటిది ఊష్మాలు కాదమ్మా, అంతస్తములు. ఈ యొక్క అంతస్తములకు, వర్గయుక్కులకు, అనునాసికములకు రైట్. మరి ఇప్పుడు ఈ యొక్క అంతస్తములు అంటే ఏమిటి అంటే కనుక స్పర్శాలు ఏవైతే ఉన్నాయో ఆ స్పర్శాలకు మరియు ఊష్మాలకు మధ్యగా ఉండేటువంటివి అంతస్తములుగా చెప్పొచ్చు. ఇవి ఎన్ని అని అడిగితే కనుక మొత్తం 6 అని అభ్యర్థులు గమనించాలి. ఇంకా ఊష్మాలు ఏవి అంటే కనుక శేష, సాహ ఊది పలికేటువంటివి ఊష్మాలు. ఇవి ఎన్ని అని అడిగితే కనుక 4 అని అభ్యర్థులు గమనించాలి. స్థిరములు అంటే పరుషములు, సరళాలు కాకుండా మిగిలినవి ఎన్ని అంటే కనుక 25. అంటే పరుషములు మరియు సరళాలు ఈ 2 కాకుండా మిగిలిన అక్షరాలు ఏమంటారు, స్థిరములు అని చెప్పడం జరుగుతుంది. ఎన్ని అంటే కనుక 25. ఉభయ అక్షరములు ఎన్ని అని అడిగితే 3. అవి 0, 2 సున్నాలు, విసర్గ, అలాగే అర సున్నా. వీటిని 3గా పరిగణించాలి. ఇకపోతే మరొక ప్రశ్న మనము తెలుసుకోవాలి. సంస్కృత భాష నుండి తెలుగులోకి చేరిన వర్ణాలు ఎన్ని అంటే కనుక 19 అని తెలుసుకున్నాం. ఎందుకంటే మన తెలుగులో వర్ణాలు తక్కువగా ఉండడం వల్ల మనం పక్క భాష నుంచి కొన్ని మన భాషలో కలుపుకోవడం జరిగింది. ఎక్కువగా మనము సంస్కృత భాషలో ఉన్న అక్షరాలను మన యొక్క తెలుగు భాషలో కలుపుకోవడం జరిగింది. ఆ 19 ఏవంటే రు, రు, లు, లు, విసర్గ, ఖ, ఘ, జ్ఞ, ఛ, ఝ, ఇఞ, ఠ, ఢ, థ, ధ, ఫ, భ, సే, స. ఈ 19 కూడాను మన యొక్క తెలుగు భాషలో చేరడం వల్ల అచ్చ తెలుగు భాషలో ఉండేటువంటి 36 వర్ణాలకు ఈ 19 చేరడం వల్ల మనకి ఈ 19తో పాటుగా ఉభయ అక్షరాలు చేరడం వల్ల మనకి 56 అక్షరాలుగా అయితే వర్ణాలుగా అయితే రూపాంతరం చెందడం జరిగింది. ఇది ప్రాథమికంగా అడిగేటువంటి ప్రశ్నల సరళి. సో ఈ విధంగా మనము ఈ వర్ణమాల పైన ప్రశ్నలు అడగడం జరుగుతుంది. ఈ టాపిక్ మీరు ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది 1 లేదా 2 ప్రశ్నలు ఈ టాపిక్ నుంచి అయితే వచ్చేటువంటి అవకాశం ఉంది. మనం తర్వాతి వీడియోలో అయితే వర్ణోత్పత్తి స్థానాల గురించి తెలుసుకుందాం, స్థానకరణ చలనాల గురించి అయితే తెలుసుకుందాం. అలాగే కంఠ్యములను వేటిని అంటారు, తాళవ్యములు అని వేటిని అంటారు, తాళువులు అని వేటిని అంటారు, లేదనుకుంటే ఓష్టములు వేటిని అంటారు, దంత్యోష్టములు అని వేటిని అంటారు అనేటువంటిది మనము నెక్స్ట్ టాపిక్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.